మహాశివరాత్రి కేవలం ఒక కాలం కాదు, అది ఒక మహా అద్భుతమైన సంఘటనల సమాహారం. సృష్టి తొలినాళ్లలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అహంకారం తలెత్తింది. వారి మధ్య ఉన్న ఆ అజ్ఞానాన్ని అహాన్ని తొలగించడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు. దాని అడుగును చూడటానికి విష్ణువు వరాహ రూపంలో, పై భాగాన్ని చూడటానికి బ్రహ్మ హంస రూపంలో వెళ్లారు. ఇద్దరికీ సాధ్యం కాలేదు. చివరకు తమ అహంకారాన్ని విడిచి శివుడిని ప్రార్థించారు. శివుడు ఆ అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమైన ఆ పవిత్ర సమయమే లింగోద్భవ కాలం. ఇది మహాశివరాత్రి అర్ధరాత్రి జరుగుతుంది. ఒకసారి దేవతలు తమ శక్తిని కోల్పోయి అసురుల చేతిలో ఓడిపోయారు. ఆశ్రయం కోసం వారు విష్ణువుని ప్రార్థించారు. విష్ణుమూర్తి సూచనతో దేవతలు, అసురులు కలిసి పాలసముద్రాన్ని మథించారు. మందర పర్వతం మథన దండంగా మారింది. వాసుకి తాడుగా మారాడు. పర్వతం మునిగిపోకుండా విష్ణువు కూర్మ అవతారంగా నిలిచాడు. కాని అమృతం రాకముందే భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ సమయంలో లోకరక్షణ కోసం శివుడి ముందుకు వచ్చాడు. ఆ విషాన్ని తాగాడు. విషం మండుతుండగా ఆ బాధను చూసిన పార్వతి తన ప్రేమతో శివుడి కంఠాన్ని పట్టుకుంది. నీకు నేను ఉన్నాను అన్నట్టుగా ఆ విషం లోపలికి వెళ్లకుండా ఆపింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ విషతాపం తగ్గించేందుకు దేవతలు, ఋషులు రాత్రంతా అభిషేకాలు చేస్తూ, భజనలు చేస్తూ శివుడిని నిద్రపోనీయకుండా జాగారం చేశారు. అందుకే మనం మహాశివరాత్రి రోజున జాగారం చేస్తాం. అది కేవలం ఒక ఆచారం కాదు, త్యాగానికి స్మరణ, ప్రేమకు ప్రతీక. శివుడు లోకాన్ని కాపాడాడు. పార్వతి తన ప్రేమతో శివుడిని కాపాడింది. జీవితం ఏ విషయాన్ని మన ముందుంచినా భార్యాభర్తలు ఒకరికి ఒకరు అండగా నిలిస్తే ప్రతి కష్టం అమృతంగా మారుతుంది. పార్వతీదేవి ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది జన్మజన్మల బంధం. శివుడు లోకానికి దూరంగా ఉండేవాడు, శ్మశానంలో కూర్చునేవాడు. అలాంటి వాడినే ఆమె హృదయంతో ఎంచుకుంది. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎండలో ఆకలితో నిలబడి తపస్సు చేసింది. ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె ప్రేమ నిజం. ఆమెకు శివుడు భర్త మాత్రమే కాదు, ఆమె ప్రాణం. ఆమె తపస్సు చూసి శివుడు గుండె కూడా కరిగిపోయింది. శివపార్వతుల కళ్యాణం ఒక దైవిక ప్రేమ కలయిక. జ్ఞానం అంటే శివుడు, శక్తి అంటే పార్వతితో కలిసిన క్షణం. ఇద్దరూ ఒకరిని ఒకరు పూర్తి చేసుకున్న బంధం. ఆమె లేక అతను అసంపూర్ణుడు, అతను లేక ఆమెకు దిశ లేదు. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిని మార్చడం కాదు, అంగీకరించడం, ఆప్యాయంగా నిలబడడం, జీవితాంతం తోడుగా ఉండడం. మహాశివరాత్రికి అహంకారం వదిలి ప్రేమను ఎంచుకుంటే మన జీవితంలో కూడా శివపార్వతుల లాంటి పవిత్ర బంధం పుడుతుంది.